హలో. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను పూర్తి స్థాయి తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. అయితే ఈ బడ్జెట్ గురించి సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది అందరూ చర్చిస్తూ ఉంటారు. నేనైతే అసలు బడ్జెట్ ప్రవేశపెట్టారా లేదా, బడ్జెట్ను ఏ మంత్రి ప్రవేశపెడతారు అనేది కొంతమంది సామాన్యులని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాను. ఒకసారి మీరు కూడా చూడండి. అసెంబ్లీలో ఈరోజు పెడుతున్నారు. మన బడ్జెట్ ప్రవేశపెట్టేది ఎవరు? ఏ మినిస్టర్? స్టాఫ్ నొక్కుని సరే, తెలుసా బడ్జెట్ అని? బడ్జెట్ అని తెలుసు. బడ్జెట్ సమావేశాలు తెలుసు. ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం ఎవరు? పవన్ కళ్యాణ్. సరే, లోకేష్ ఏ శాఖ? ప్రసాద్. మన ఈరోజు బడ్జెట్ పెడుతున్నారు తెలుసా? ఆంధ్రప్రదేశ్. ఆ బడ్జెట్ ఎవరు పెడతారు? ఏ మినిస్టర్? బడ్జెట్ ఎవరు పెడతారు? ఫైనాన్స్ మినిస్టర్. ఎవరు? మన ఫైనాన్స్ మినిస్టర్. అలా ఉంది పరిస్థితి. కొంతమంది అయితే తొలిసారిగా ఓటు వేసిన విద్యార్థులు కూడా అబ్బా బడ్జెట్ ఈ లెక్క మాకు తెలియదండి, మినిస్టర్ ఎవరో తెలియదు, డిప్యూటీ సీఎం ఎవరంటే పవన్ కళ్యాణ్ అని చెప్తున్నారు కొంత పరిస్థితి. అదే మొన్న అబుదాబిలో పాకిస్తాన్ మీద ఇచ్చారు, కోహ్లీ ఎంత కొట్టాడు అంటే టక్కుని చెప్తారు. బౌలర్ ఇండియన్ బ్యాట్స్మెన్ అవుట్ అయితే పాకిస్తాన్ బౌలర్ ఎలా ఎక్కిరిస్తూ హేళన చేస్తూ చేశాడు అనేది మీమ్స్ చేస్తూ మరి చెప్తూ ఉంటారు. తప్పలేదు, అవన్నీ మనం ఎంజాయ్ చేయొచ్చు. కానీ మన రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్ కేటాయింపులు వాటి గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం మనకుందా లేదా? ఈ బడ్జెట్ గురించి ఒక ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ వేరే ఏ మాధ్యమాల్లో ఏదో న్యూస్ ఛానల్లో ఏదో వస్తుంది, ఏదో కొంతమంది చూస్తున్నారు. కానీ జనాల్లో మాత్రం బడ్జెట్ లెక్కలు అసలు ఎవరో పట్టి మాకు వచ్చే పథకాలు వస్తున్నాయా లేదా, పథకం ద్వారా మేము అర్హులంగా ఉన్నామా లేదా, మాకు వస్తుందా లేదా అనేది తప్పించి బడ్జెట్లు కేటాయింపులు దాని గురించి కనీసం 10 మందిలో 5గురు కూడా పట్టించి ఏదో ఆ ఎంప్లాయీస్ కొంతమంది దీని గురించి ఫాలోఅప్ చేస్తూ చూస్తున్నారు తప్పించి దాని గురించి ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ వీళ్ళు కూడా దాని మీద ఎటువంటి అవగాహన లేకపోవడం, తెలుసుకోకపోవడం చాలా దురదృష్టకరంగా నేను ఫీల్ అవుతున్నాను. వీటి మీద అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. రాజకీయ పరిస్థితులని, ప్రభుత్వ పాలన గురించి తెలుసుకోకపోవడం చదువుకున్న ఒక నిరక్షరాస్యతగా నేను భావిస్తున్నాను. మరి దీని మీద మీరేమంటారో మీ అభిప్రాయం తెలియజేయండి. థ్యాంక్ యూ.